సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్ ఆర్ వీడియో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ చెప్పొచ్చు. సో గాయ్స్, ఈరోజు నేను మొన్న చేపలు మా ఫ్రెండ్ గాడి ఇంటికన్నా పెట్టిపోయినా అన్నా కదా, నేను తీసుకోకపోయినా. అవైతే నేను 1 డే అవుతుంది తెచ్చుకొని, కొంచెం పెరిగినాయి. అప్పుడైతే చూపించినప్పుడు చిన్నగా ఉండేది, దోమలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పిన కదా, ఇప్పుడు పెద్దగా అయినాయి. అవి చూపిస్తా. ఈ బ్లూ కలర్ డబ్బాలు ఎందుకు పెట్టినంటే గాయ్స్, ఇవి మీకు క్లియర్గా అయితే కనిపించకపోవచ్చు కదా. ఇవి మీకైతే ఆ చేపలు క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ కదులుతున్నట్టయితే కనిపిస్తాయి. కానీ ఇప్పుడైతే వాటర్ అయితే చేంజ్ చేస్తాయి వీటివి. నేనైతే వాటర్ చేంజ్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తానంటే, ఇది ఒకటి యూజ్ చేస్తాం. ఇదైతే ఇంట్లో మేము యూజ్ చేయం, అంటే ఎక్కువ వాడం. ఇంకోటి ఇది ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఇందులో వాటర్ క్లీన్ చేసేస్తా. ఇప్పుడు చూపిస్తాను నేను ఎట్లా క్లీన్ చేస్తున్నా మీకు. నేనైతే కొద్దిసేపు ఇక్కడ కైట్ అయితే ఎగరేసిన, అందరు ఎగరేసారు అని దొరికింది. ఇప్పుడైతే వాటర్ అయితే క్లీన్ చేస్తా, మీకు చూపిస్తా. ఈడనే నల్లు ఉంది, దీంతో అయితే ఇప్పుడు క్లీన్ చేస్తా గాయ్స్. మీకైతే ఇదైతే మా ఇంటి బయట మొత్తం ఓపెన్ ఉంటుంది ప్లేస్. ఇదే అది, ఇంత ఓపెన్ ఉంటుంది ప్లేస్. మాకు ఇక్కడ సైకిల్ కూడా ఉంది, నా చిన్నప్పటిది. ఇప్పుడైతే ఏం వాడతలేను అది. ఇక్కడైతే నా స్కూల్ షూస్ ఉన్నాయి. దాన్ని చూపించని అవసరం లేదు అంతగానం. ఇప్పుడైతే వాటర్ అయితే క్లీన్ చేస్తా, చూపిస్తా. ఇప్పుడైతే నేనైతే ఇట్లా సో గాయ్స్, ఇప్పుడైతే నేనైతే వాటర్ అయితే ఇందులో పట్టిన బ్లూ కలర్ దాంట్లో. నిక్కర్ అయితే చూడకండి, ఇంటికాడ ఉంటే ఎంత వేసాను నేను. ఇప్పుడైతే అవి చేపలు ఆడుంది, చేపలు తెచ్చి చూపిస్తాను నేను ఎట్లా వేసాను. సో గాయ్స్, ముందే చెప్తున్నా, నాకైతే ఎట్లా వేయాలో నాకు తెలియదు కాబట్టి, నాకు ఎట్లా వేయాలనిపిస్తే అట్లా, అంటే ఎట్లా చేస్తే మంచిగా అనిపిస్తే అట్లా వేస్తున్నా. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయా, ఇవి అన్నీ ఇక్కడ ఇప్పుడు అయితే గాయస్, పారబోసిన వాటర్ అన్నీ అయితే పారబోసేసిన. ఫిషెస్ మాత్రం ఇలా పెట్టిన, చూపిస్తా. గాయస్ ఇట్లా పెట్టిన ఫిషెస్ని ఇట్లా పెట్టేసిన గాయస్. ఫిషెస్ అయితే ఇట్లా పెట్టేసినాక ఇది ఉంది కదా గాయస్, దీని అయితే ఫ్రెష్ కడుగుతా. దీంట్లో కడిగేది ఏం లేదు, ఎందుకంటే చిన్న క్యాప్. కొంచెం ఫిషెస్ పెద్ద అయినాక మేము పెద్దగా ఇద్దాం. సో గాయస్, నేనైతే ఎందుకు ఇట్లా పడుతున్నా అంటే, కొంచెం వాటర్ గట్టిగా వస్తే ఒకటే స్పీడ్ వచ్చేస్తాయి, అందుకని. ఇప్పుడైతే నేనైతే ఇళ్ళకి వెళ్ళి తీసిన ఫిషెస్ ఉన్నాయి కదా గాయస్, ఇందులో వేసేస్తా. ఓ షెట్, ఫిష్ అయితే బయటకు కూరుకొచ్చింది గాయస్, చచ్చిపోయేటట్టుంది. ఉందా. సో గాయస్, ఫైనల్ అయితే ఫిషెస్ని అయితే పెట్టేసిన. ఇదిగోండి, ఇందులోకి వెళ్ళి ఒకటైతే కింద పడిపోయిండే, చనిపోతామనుకున్నా. ఇట్లా పడిపోయిండే, నీళ్ళు అయింది. ఇప్పుడైతే ఫిషెస్ అయితే పెట్టేసిన కంప్లీట్గా. ఇప్పుడైతే వాటర్ అయితే ఫ్రెష్ అయితే ఉన్నాయి, ఫ్రెష్ వాటర్. ఇప్పుడు దీన్ని నేను ఎడబెట్టేసా అంటే మీకు చూపిస్తా. నేను ఇంట్లోకి అయితే తీసుకోను వీటిని, ఎందుకంటే కొంచెం పెద్ద అయినాక తీసుకోతా. ఇప్పటికైతే ఆడబెట్టినాక నుంచి అయితే నేనైతే ఇక్కడనే పెట్టేసిన గాయస్. అక్కడ పెడితే ముట్టేటోళ్ళు ఎవరు ఉండరు గాయస్, అందుకని అయితే ఆడ పెట్టేసిన నేను. అవి కూడా తీసుకోపోయి కడిగి ఇంట్లో పెట్టేస్తా, ఎందుకంటే లేకుంటే మమ్మీ తిడుతుంది నన్ను. చెప్పిన అలా చేపలు తెస్తే నేనే చూసుకోవాలి మొత్తం వాటిని. ఇందులో ఉన్న వాటర్ అయితే పారవచ్చేసి తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడైతే చేపలు అయితే అక్కడ పెట్టేసిన నేను. అవి అక్కడ పెట్టేసిన, మీకు కనిపిస్తుందో ఆడ వైట్ కలర్ డబ్బా, ఎల్లో కలర్ దాని పక్కన ఉంది. ఫిషెస్ అయితే అదైతే నాకు అర్థమైపోయింది ఎట్లా పెట్టాలో. నాకు ఫిషెస్ పెంచడానికి రాదు నిజంగా. అవి పెరిగితే ఫుడ్ వేసే అనుకుంటా, కానీ అవి పెంచాలంటే వాటర్ కూడా క్లీన్ చేయాలి, నాకు తెలియదు. మా ఫ్రెండ్ అయితే చెప్పిండు కాబట్టి గలీజ్ అయినా కానీ క్లీన్ చేసిన. ఇప్పుడైతే క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అది ఫుడ్ అయితే ఇప్పుడు వెయ్య గాయస్, నైట్ వేస్తే ఇట్లా ఫుడ్ అంటే ఎక్కువ వేయొద్దంట. ఇట్లా బాల్స్ లేకుంటే చిన్నగా, అవి 2-3 వేయమన్నాడు చిన్నవి వాటికి. సరే, వాడు చెప్పినట్టే వేద్దాం. ఎక్కువ వేస్తే అవి ఏమో చనిపోతాయని అన్నాడు నాతోటి. మొత్తం బ్లాక్ కనిపిస్తుంది ఇప్పుడు.
గాయ్స్ ఇప్పుడైతే కొంచెం ఆ ఫిషెస్ని సినిమాటిక్గా తీయనికి ట్రై చేసిన. అదైతే పెట్టి మ్యూజిక్ అయితే పెడతా. అయితే నాకు ఒక వీడియో ఉండే తిరుపతి నుంచి వస్తున్నట్టు. ఆ వీడియోలో మ్యూజిక్ పెడితే పాట పెట్టిన మంచి ఎడిటింగ్ అయిపోయింది. అయిపోయినాక పాట అందులో రాలేదు. బాధ అయింది. అప్పటికే ఆ వీడియోని 3-4 టైమ్స్ చూసిన. ఎడిటింగ్ చేసినాక 3-4 టైమ్స్ ఆ వీడియోని చూసినంటే గాయస్ అప్పుడు ఇక దాన్ని అప్లోడ్ చేసినాక ఇక పాట రాకపోతే బాధ కాదు కానీ డిలీట్ చేయలేదు. ఏ గాయస్ ఇగో అయితే కైట్ ఏదో మాంజా పడ్డా. ఇప్పుడే పడ్డది గాయస్. నేను ఇప్పుడే చూస్తున్నా. ఇగోండి. అరే నేనైతే కైట్ బ్లాగ్ పెట్టొద్దు అనుకున్నాను. కైట్లు ఇట్లా దొరుకుతున్నాయి. ఓన్ గాయస్ నేను మొన్న కూడా చెప్పిన చెట్టు మీద ఉందని కైటు. ఇంకా ఆ చెట్టు మీదనే ఉంది. చూపిస్తా దాన్ని కూడా. దీన్ని గుంజాలా వదిలేయాలా అర్థం కావట్లేదు. అయితే గుంజుదాం. వెళ్తుందో వెళ్ళదు చూద్దాం కైటు. సో గాయస్ ఇదైతే కైట్ పడ్డదేమో అనుకున్నా. నీకు మా దోస్త్ అనే మాంజా వాడ బిల్డింగ్ మీద ఉండు. అదే బిల్డింగ్ మీద అప్పుడు కూడా నేను అదే బిల్డింగ్ మీద ఎగరేసిన. వానికైతే కైట్ కావాలంట. ఇగో ఇది ఇచ్చేస్తా. ఆయన నేను కూడా ఎగిరేయా. గుంజుకో ఇస్తా కానీ వానికైతే ఇచ్చేస్తున్నా. ఈ కైట్ కూడా ఇచ్చేస్తా వానికి. నా దగ్గర ఉన్నాయి కైట్స్ చూపిస్తా. అది కూడా మాంజా ఫుల్ ఉంది. ఇంతగానం ఉంది. అడిగితేమో లేదంటాడు. సుడతానే ఉండు. ఆపిగా కట్టేసి ఇస్తా. కడుతున్నా వద్దా. ఇగో కైట్ అయితే కట్టేసిన. ఈ కైట్ ఇగో ఇట్లా పట్టుకుంటా ఎగిరేస్తాడు. ఇగో ఆగు. అరే ఆవురా ఎగిరేయ్. సో గాయ్స్ అగో ఆడ ఎగిరిపోయింది. మీకు కనిపించవచ్చు పేపర్ వైట్ కలర్ది. అవును గాయ్స్ ఆడ ఎగిరేస్తుండు. మీకు కనిపించవచ్చు అది ఎందుకంటే వైట్ కలర్ ఉంది. ప్లస్ ఆకాశం కూడా వైట్ కలర్ ఉంది. నాకు ఇందాక నుంచి ఇబ్బంది ఏమవుతుందంటే గాయ్స్ ఇగో నాది సెల్ఫీ స్టిక్ ఉండే కదా. నేను సెల్ఫీ స్టిక్ తోటి ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నా. ఆ సెల్ఫీ స్టిక్ అయిపోయిందంటే ఇరిగిపోయింది నా సెల్ఫీ స్టిక్. సో మీకు చూపిస్తా అది ఎట్లా ఇరిగిపోయిందో తీసి. అవును గాయ్స్ ఇగో ఇట్లా ఇడికెళ్ళి అయితే ఇరిగిపోయింది. నాకు అది ఎట్లా ఇరిగిపోయిందంటే ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా సినిమా చూస్తారు గాయ్స్. మా ఇంట్లో సినిమా చూస్తుంటే అది ఇట్లా మంచంకి కొనకు దాకి ఇరిగిపోయింది అది. ఇక దాని గురించి చెప్తే ఇక బాధ అవుతుంది. ఇప్పుడైతే ఇదైతే పెడతాయి. ఇక నేను దీనికి ఏం చేయలేం గాయస్. ఇరిగిపోయింది కాబట్టి పండగ అయిపోయినా కూడా ఇక్కడ ఎగరేస్తారు అందరూ. నాకెందుకంటే నాకు పండగ స్టార్ట్ కాకముందే ఎగరేస్తాను. ఒక మైక్ అయితే కొనుక్కోవాలి గాయస్. ఇగో బండి వేసుకొని పోతుండు. సౌండ్ ఎంతగానో వస్తుందో. ఒక మైక్ అయితే కొనుక్కోవాలి. ఫ్యూచర్లో కొంటాం. ఇడైనా ఫ్యూచర్లో అంటే టైం ఫుల్ ఉంది అప్పుడు కొందాం. ఇప్పటికైతే ఇట్లనే మాట్లాడితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫోన్ మంచిగా లేదు. ఫోన్ డిస్ప్లే కూడా ఊడింది. ఆ వీడియో కూడా పక్కా చూపిస్తాను నేను. నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. 2 ఫోన్స్ అంటే ఒకటి నాది ఒకటి మా మమ్మీది. దాని డిస్ప్లే కూడా ఊడింది. మీకైతే చూపిస్తా. కానీ ఇప్పుడైతే ఒక మైక్ అయితే కొనాలి ఫస్ట్. మైక్ కొన్నాక ఎందుకంటే ఇప్పుడు సౌండ్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇట్లా ఫుల్గా వస్తుంది. అందుకని ఇప్పుడు నేను ఏం చెప్తాను. సంక్రాంతి రోజు అయితే సంక్రాంతి పండగ రాకముందేమో నేను ఎగిరేసా కైట్లు. సంక్రాంతి అప్పుడు ఎగిరేయను. సంక్రాంతి అయిపోయినాక ఎగిరేను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎగిరేనికి నేను ఉండను గాయస్. సంక్రాంతికి ఈ మధ్య ఉండట్లేను. నేను ఎప్పుడు సంక్రాంతి వచ్చినా మధ్య ఉండట్లేను. ఎందుకంటే ఊరికన్నా ఎక్కడికన్నా పోయి ఎంజాయ్ చేయాలి. కైట్లు ఎగిరేసి ఫస్ట్ ఇంట్లోకి భయం అవుతుంది గాయస్. ఇగో కైట్ ఎగిరేసేటప్పుడు జారుతుండాలి. మాంజాలతో చేతులు తెగుతాయి. ఇగో నాకు చాలా తెగుండే చేతులు తెగుతాయి. ప్లస్ ఇంకోటి బిల్డింగ్ల మీదకి వెళ్ళి పడతాం అని చెప్పి భయం అవుతుంది. మా డాడీకి అయితే భయం అవుతుంది. అందుకని బిల్డింగ్ పైకి పోతే ఎక్కడికైనా ఊరికి పోయినా ఎంజాయ్ చేస్తామని చెప్పి అడిగి తీసుకుపోతాం నన్ను. అందుకని పోతాం మేమైతే. ఇగో మా ఇంట్లో మీకు మా ఇంట్లో చెట్లు ఉన్నాయని అప్పుడు చూపించుండే. ఇప్పుడు ఒకసారి చూపిస్తాం. మంచి చెట్లు ఉన్నాయి. చూడండి. నేనైతే ఏం టాపిక్ మార్చలేను మాట్లాడుకుంటా. నాకు చెట్లు మంచిగా కనిపించినాయి. అది చూపిస్తున్నాను మీకు. వాడైతే ఆ బిల్డింగ్ మీద వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా. దాని మీద అయితే ఎగిరేస్తారు వాళ్ళు. కైట్ అయితే ఇచ్చేసిన వాడిని ఎటేసిండు. కైట్ పోయిందా చినిగిపోయిందా. కైట్ గాలిలో కనిపించలేదు గాయస్. అది వైట్ కలర్లో ఉంది కాబట్టి మీకైతే చూపించలేకపోయినా. మా అమ్మ అయితే దొడ్డు బియ్యం ఏమో ఎండకు పెట్టింది. ఎండ వస్తలేదు కానీ ఎండ అయితే వస్తలేదు. మా అమ్మ అయితే పెట్టేసింది. ఇప్పుడైతే ఫిషెస్కి అయితే ఫుడ్ గాయస్ నా దగ్గర ప్యాకెట్ ఉండే. ఫుడ్ది ప్యాకెట్ అంటే నాదేం కాదు. మా ఫ్రెండ్ నాకు ఇచ్చిండు కొన్ని.
వానికి అడిగితే ఇస్తాడు గాయస్. ఎందుకంటే వాని దగ్గర చాలా చేపలు ఉన్నాయి, చాలా. వాళ్ళ ఇంట్లో పెద్ద చేపలది ఏమంటారు షాప్ అనుకో, చేపలది అట్లా పెద్ద. నేను మన పెట్ షాప్కి పోయినా కదా, ఇక దాంట్లో ఎట్లున్నాయి గంతే ఉంటాయి వాళ్ళ ఇంట్లో. అన్ని చేపలు ఉంటాయి, అన్ని రకాల చేపలు. వాళ్ళ డాడీ కూడా కొనుక్కుంటే ఏమనడానికి, అందుకని నాకు చాలా చేపలు ఉంటాయి. నాకు ఇచ్చిన చూడండి గాయస్, సుత్తి శాంపుల్ టూవే అవి. మన ఇంట్లో అలాంటివి ఎన్నో 1000 ఉంటాయి చిన్న చిన్నవి. అవి పెద్దగా అయితే వేరే దాంట్లో బకెట్లలో అట్లా అట్లా వేస్తాడు. అది ఎప్పుడైనా ఫ్యూచర్లో చూపిస్తా వీడియో. ఇప్పుడైతే నేనైతే బోట్లేనా వాళ్ళ ఇంటికి, వాడే వస్తాడు, నేను పోను ఎక్కువ. నేను ఎవ్వరి ఇంటికి పోను గాయస్ ఎక్కువ. సో పోతే పక్కన బిల్డింగ్ వీళ్ళ ఇంట్లోకి పోతా, ఎందుకంటే వాడు ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నాకు. అందుకని పోతా అంటే ఎప్పుడు ఇక చాలా తక్కువ పోతా గాయస్. ఎవ్వరి ఇంటికి పోను నేను. పోయి వానికి ఒక మాట అని నేను ఒక మాట అని గొడవలు అని చెప్పి ఎటు ఎవ్వరి ఇంటికి పోను నేను. ఇక నేనేమన్నా మా ఇంటికన్నా ఉంటా, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకొని పోతా తప్పించి ఇంటి దాకా పోను నేను. ఇంట్లోకి పోయి పిలిచేది ఉంటే పిలుచుకొని వస్తా, కానీ ఇంట్లో ఆగాను, ఇంట్లో ఆడను. ఇంట్లో ఏమైనా పోయినా కానీ మన మీదే అంటారు, అందుకని నేను పోను ఈడ. ఇప్పుడైతే నేను మీకు నా దగ్గర ఉన్న కైట్ల చూపిస్తాను. కైట్ల కలెక్షన్ అంటే అవి నేనేం తీయలేదు. నేను తిరుపతి పోకముందు ఉండే ఒక 3 ఉండే, 3 కైట్స్ ఏమో గుర్తులేదు నా దగ్గర ఉండే అవి. ప్లస్ నేను తిరుపతి నుంచి పోయి వచ్చినాక మా బిల్డింగ్ మీద ఫుల్ కైట్లు, అంటే ఫుల్ ఏం పడవు, ఎందుకంటే ముందర బిల్డింగ్ ఉంది, ఈడ బిల్డింగ్ ఉంది, ఆడ బిల్డింగ్ ఉంది, ఆడ బిల్డింగ్ ఉంది. ఫుల్గా ఏం పడవు, మాంజాలు పడితే గుంజితే కైట్లు వచ్చినాయి. చూపిస్తా. చెట్టు మీద ఒక కైట్ ఉందన్న గాయ, చాలా రోజులు తీసాలేను నేను అసలు దాన్ని. ఫ్రెండ్స్ కూడా అని చెప్తే తీస్తారు. ఇగో ఈడ ఓ పైన గాయ, పైన గోల్డెన్ కలర్ ఉంది కైటు. మీకైతే ఇప్పుడైతే చూపిస్తా నా దగ్గర కైట్ల కలెక్షన్. చేపలు ఉన్నాయి. ఇగో సో గాయస్, ఇగో ఇవి కైట్లు ఫుల్గా ఉన్నాయి. ఇగో ఇప్పుడు అనక ఆ బిల్డింగ్ నుంచి ఆడు చూసినా అనుకో, కైట్లు ఏమంటాడు, ఇయ్యలేదు అనుకో, ఇస్తావా ఇయ్యవా అంటాడు. ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు. ఇగో దొరికినవి ఇవి. దొరికినాయి అంటే నేను రోడ్ల మీద పోయి ఇట్లా దోలాడను గాయస్. అయ్యో ఓడన్నా ఫ్రీగా ఇస్తున్నా ఓడి నేను ఏమున్నా. ఇగో నీకు అవుతున్నాయి గాయస్, నేనైతున్నాయి కానీ నేనైతే ఎగిరేను. ఉంటే లేకుంటే ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు ఒకటి ఇచ్చేసినట్టు. అయితే నాకైతే చాలాసార్లు నాకు ఈడ వీడియో చేశాను గాయస్. నాకు ఈడ ఆ వీడియో మొత్తం అప్లోడ్ చేసినాక నాకు ఈడ గలీజ్ అనిపిస్తుంది. అంటే గాయస్ నేను నా తమ్నెయిల్ క్లారిటీ ఉండదు, ప్లస్ తమ్నెయిల్ ఏం పెట్టాలో తెలియదు. నేను తమ్నెయిల్కి ఫోటోనే దిగా, తమ్నెయిల్కి ఇప్పుడు నేను కైట్లో చూపించిన ఫోటో దిగా, అంతే. ఇంతే మాట్లాడేస్తా. అప్లోడ్ చేయడానికి పోతా, అప్లోడ్ చేసేటప్పుడు అర్థమైతే తమ్నెయిల్ లేదని. ఇప్పుడు నేను ఏం తమ్నెయిల్ పెట్టాలి? ఇప్పుడు ఆడ ఫిషెస్ చూపించిన తమ్నెయిల్ ఏం పెట్టాలి తెలియదు. బాగా యూట్యూబర్ అంటేనే బాగా ఆలోచించాలి ఇప్పుడు దీనికి నేను. ఇప్పుడు ఏదో ఒకటి అయితే తమ్నెయిల్ అయితే దీనికి పెట్టేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఫ్యూచర్లో మంచి ఫోన్ కొన్నాక మంచి క్లారిటీ వీడియోస్. ఈ ఫోన్ కండిషన్ బాగాలేదు కదా, నిజంగా చెప్తున్నా. ఫోన్ కండిషన్ అస్సలకి బాగాలేదు. ఎందుకు బాగాలేదు అంటే ఫోన్కి ఇట్లా సైడ్లు ఏమటి, అది మీకు వీడియో తర్వాతకి పెడతా. ఫోన్ అయితే మధ్యలో ఎడిటింగ్ చేస్తుంది అనుకో, మధ్యలోకి ఇట్లా బ్లాక్ వచ్చేసి స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఫోన్ ఆన్ కావట్లేదు. ప్లస్ ఇప్పుడు కనుక నా దగ్గర ఇంకో మా మమ్మీ ఫోన్ ఉందన్న కదా, ఆ ఫోన్ అయితే దాంట్లో మొత్తం వైట్ పడుతుంది. అది కూడా దాని కండిషన్ ఒకసారి మీకు చూపిస్తా. దాని కండిషన్ ఇప్పుడే చూపిస్తాను, ఎందుకంటే దీంట్లో వ్లాగ్ అవుతుంది కాబట్టి దీన్ని చూపించలేను. దాన్ని అయితే ఇప్పుడే చూపిస్తాను నేను. ఫోన్ కండిషన్, ఫోన్ మీద అసలుకి స్క్రీన్ అది లేనే లేదు. దాన్ని ఏమంటారు, దాని పేరు నాకు గుర్తు. స్క్రీన్ మీద గ్లాస్ ఇస్తారు కదా, టెంపరీ గ్లాస్, అదైతే లేనే లేదు దీని మీద. ఇంకోటి ఫోన్ మీద క్రాక్స్ అయితే పడ్డాయి, తిరుపతి పోయినప్పుడు పడ్డది. ఇగో ఇప్పుడైతే ఫోన్ కండిషన్ చూపిస్తాను మీకు. ఇగోండి సైడ్లో ఏమంటే లైట్లు వస్తాయి, ఇదైతే డిస్కో లైట్ది. సైడ్లో ఏమంటే అయితే లైట్లు వస్తాయి గాయస్. ఇంకోటి ఇగో ఈరోజు గోగన్ గాయస్, సైడ్ ఏమంటే ఇగో ఇట్లా ముందరికైతే పడిపోతుంది, మీకు అంత కనిపించకపోవచ్చు ఫోన్లో. అయితే ఇప్పుడైతే ఫోన్ కండిషన్ అయితే చూపించిన గాయస్ మీకు. ఫోన్ కండిషన్ అంత దారుణంగా ఉంది. ఈ ఫోన్ది కూడా కండిషన్ అంతే ఉంది, కానీ స్క్రీన్ అయితే ముందరికి వస్తలేదు. ఎందుకంటే ఇది కూడా ఫోన్ గలీజ్గా పలిగిపోతే దీని మీద టెంపరీ గ్లాస్ వేయించినాక గమ్ వేయించిన. ఫోన్ ఏమైందంటే ఫస్ట్ ఇది నా చేతిలో లేకుండే ఫోన్, ఇది మా అక్క ఫోన్ ఉంటే ఊకే ఫోన్ వాడుతుందని చెప్పి మా డాడీ అయితే దాన్ని ఎత్తేసి ఇట్లా వంకర పోతే దాన్ని చేయించినాక మా అక్క కొత్త ఫోన్ ఇచ్చినాక నేను ఈ ఫోన్ తీసుకున్నా. ఈ ఫోన్ అయితే నేను నార్మల్గా తీసుకున్నా, దీంట్లో కొంచెం కెమెరా బాగుంటుందని చెప్పి వ్లాగింగ్ అయితే ఈ ఫోన్లోనే చేస్తున్నాను నేను. ఈ ఫోన్ ఇట్లా వంగిపోవడం వల్ల ఎంత అతికిచ్చినా అని అతకట్లేదు. ఇట్లా సైడ్లో ఏమో లైట్లు వస్తాయి, డిస్కో లైట్లు వచ్చినట్టు వస్తాయి, అది వైట్ కలర్ లైట్ వస్తుంది ఈ ఫోన్లో. అదే ప్రాబ్లం, నాకే భయం అవుతుంది
ఇప్పుడు ఈ ఫోన్ పోయిందనుకో గాయ్స్, నా దగ్గర లాగిన్ చేయడానికి ఇంకో ఫోన్ లేదు. అదే బాధ. ఇప్పుడు ఈ ఫోన్ పోతే నా దగ్గర లాగిన్ చేయడానికి ఇంకో ఫోన్ లేదు. ఆ ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్లో క్లారిటీ లేదు. అయినా దాంట్లో చేయడానికి దాని కండిషన్ ఇంకా దారుణం ఉంది. దాంట్లో కూడా చేయడానికి ట్రై చేస్తా. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇదైతే పోద్దని దేవుని అయితే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇదే నాకు లాస్ట్ ఆప్షన్. దీని మీదనే నేను లాగిన్ చేస్తా, దీని మీదనే యూట్యూబ్ ఛానల్ పెడతా, దీని మీదనే ఉన్నాయి అన్నీ నా జీమెయిల్ అన్నీ. అందుకని జీమెయిల్ అయితే చూసుకోవచ్చు, తర్వాతకి పాస్వర్డ్ కొట్టి వస్తుంది జీమెయిల్ది. ఈ ఫోన్ అయితే క్లారిటీ, కెమెరా క్లారిటీ ఇంపార్టెంట్. నాకు అంత క్లారిటీ ఉండకపోయినా దీనికంటే దరిద్రంగా ఆ క్లారిటీ అది ఉంటుంది కదా. ఒక 2-3 ఇయర్స్ తర్వాత కొత్త ఫోన్ అయితే కొందాం. 2 ఇయర్స్ సరిపోతుంది, 3 వద్దు కానీ 2 ఇయర్స్ తర్వాత కొత్త ఫోన్ అయితే కొందాం. నేను మీకు చూపించడానికి ఇవి తీస్తే గాలిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టేయాలి. ఇదైతే నాదైతే కాదు గాయస్, మీకైతే పోయిన వ్లాగ్లో చెప్పుకుంటా. అయితే నాది కాదు, మా ఫ్రెండ్ది. దీంట్లో దొరికిన వాంజాలన్నీ దొరికినా అంటే మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద అయితే పోలేవు ఇవి. దొరికినాయి అంటే కైట్లకు దొరికినవి. ఎక్కువగా ఇక కైట్ బ్లాగ్స్ అయితే తీయనన్నా నేను, అందుకని కైట్స్ కూడా ఎగరేస్తలేను, ఇంట్రెస్ట్ లేదు నాకు ఎట్లయినా. ఇప్పుడైతే అవన్నీ ఒక కాడ పెట్టేసి పెట్టుతాను నేను ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ మమ్మ వచ్చిందంటే తిడుతుంది, మొత్తం బిల్డింగ్ మొత్తం అయినాయి అని. ఫస్ట్ అయితే అవన్నీ ఒక కాడ పెట్టేసి వస్తా గాయ్స్. ఇవైతే అన్నీ ఒక కాడ పెట్టేసి వస్తా. ఇప్పుడైతే వ్లాగ్ ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ అండ్ ఈ వీడియో. లైక్స్ అయితే చేయండి. అసలు నా వీడియోకి మీరు కమెంట్ ఎందుకు అసలు అర్థం కావట్లేదు. కమెంట్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. అది కమెంట్ అంటే మరి అట్లా కాకుండా మంచి కమెంట్స్ చేయండి. కమెంట్స్ చేసి కొంచెం మోటివేషన్ అని అయితే వేరే వాళ్ళ ఏడు దాకా రీచ్ అవుతుందో నా వీడియో నాకు అర్థం కావట్లేదు. కమెంట్స్ అయితే వేయండి. సరే బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. సపోర్ట్ అయితే నాకు ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో బాయ్.